థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ మీటింగ్స్, బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించి మన కోసం మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినటువంటి శ్రీమతి కరుణ ఐఎస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జేబీ, రైట్? అండ్ ఇట్ సేస్ షీ మూవ్స్. You know what happens when she moves? When she moves, passengers move. When she moves, cargoes move. When she moves, boundaries move. When she moves, economy moves. When she moves, the whole nation moves. While she moves seems to be a small word, but it is that she moves that has got the ability to move the boundaries. And if at all India were to be the developed nation, the revolution and that movement must come from her. So thank you, JB, for such wonderful initiative in ensuring that the women, ఎవరైతే మన మధ్యనటువంటి స్త్రీలు ఆర్థికంగా భర్తల మీదనో కొడుకుల మీదనో ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ కుటుంబానికి వెన్నెముకగా ఉండి వాళ్ళ పిల్లలని వాళ్ళ నచ్చిన స్కూల్స్లో చదివించడమే కాకుండా వారికి ఉన్నటువంటి చిన్న చిన్న అవసరతలే కానీ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధనే కానీ ఇవన్నీ వహించడానికి కారణము ధనము. ధనం మూలం ఇదం జగత్, రైట్? అయితే చాలామంది అరే ధనం సంపాదించాలంటే నేను చదువుకోవాలి కదా, మరి నా తల్లిదండ్రులను చదివించలేదు కదా, ఎలా అంటే నేను ఇంతవరకు ఇంతేనా? అటువంటి ఆడవాళ్ళకి, అటువంటి స్త్రీమూర్తులకి లేదు. ఎలక్ట్రిక్ మొబిలిటీ అనే రెవల్యూషన్ అది కేవలము మగవాళ్ళకు మాత్రమే కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఆటో నడపాలి అంటే గేర్లు తెలియాలి, అది స్టార్ట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ మీరందరూ మన ఈటో ఆటో చూసారా? దాని పేరు ట్రైలక్స్. అంటే అర్థం ఏంటో తెలుసా? లగ్జరీ ఆన్ వీల్స్. ఒక కారులో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా దానిలో ఉంది. రివర్స్ కెమెరా ఉంది, మంచి బకెట్ సీట్ ఉంది, తర్వాత పెద్ద పెద్ద చక్రాలు ఉన్నాయి. మీరు గమ్మున ఆన్ చేసామా, యాక్సిలరేటర్ ఇచ్చామా, జూమ్ అని షీ మూవ్స్, వెళ్ళిందా లేదా అన్నది మాత్రమే కావాలి. అండ్ దీనికి ఎంత అవుతుందో తెలుసా? కిలోమీటర్కి రూపాయి కంటే తక్కువ ఖర్చు. మీరు సంపాదించిందంతా కూడా మీ యొక్క సేవింగ్స్లోకి వెళ్ళబోతుంది. కాబట్టి ఇటువంటి ఇనిషియేటివ్ని మరి మ్యామ్ తీసుకుని హైదరాబాద్లోనే 500 మంది విమెన్ ఎంపవర్డ్ మరి విమెన్ని మొబిలైజ్ చేస్తారని మనకు ఇక్కడ మాట ఇవ్వడం చాలా చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అయితే మరి కొంతమంది అనుకోవచ్చు, అయ్యో మరి నేను డ్రైవ్ చేయలేనే, నాకు సిగ్గు, నేను చేయలేనే ఎలా అనుకుంటే, వెల్, ఈటో మోటార్స్ అనేటువంటి సంస్థ హర్ ఘర్ థండర్, ప్రతి ఇల్లు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఒక ఛార్జింగ్ పాయింట్ని అటువంటి ప్రతి స్త్రీమూర్తికి ఇవ్వడం జరిగింది. మీరు చేయాల్సిందంటే ఒకటే. మీకు ఎస్టీడీ బూత్ బిజినెస్ గుర్తుందా? ఎస్టీడీ బూత్ పక్కనేమో అట్లు వేస్తూ ఉంటే ఎస్టీడీ బూత్ ఉంటుంది. మీరు దాన్ని చూడక్కర్లేదు, చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జనాలు వస్తారు, కాయిన్లు వేస్తారు, మాట్లాడుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే అందులో డబ్బులు మీరు తీసుకుంటారు. సేమ్ అదే బిజినెస్కి సంబంధించి మీ ప్రతి ఇంటికి కూడా ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏమిటంటే వెహికల్స్ వస్తాయి, స్కాన్ చేసుకుంటాయి, ఛార్జ్ చేసుకుంటాయి. ఎండ్ ఆఫ్ ద మంత్ మీ యొక్క బ్యాంక్లో డైరెక్ట్గా మనీ పడుతుంది. సో ఈ రకంగా ఇది మనము ఇక్కడ ఒకటే అనుకుంటున్నామేమో, గుజరాత్ కెవాడియోలో మీలాంటి వాళ్ళు 100 మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుతున్నారు. అయోధ్య రామ్ మందిర్ మీకు అందరికి గుర్తుంది కదా, మొన్ననే ఇనాగ్రేట్ చేశారు. అయోధ్య రామ్ మందిర్లో మనలాంటి స్త్రీలు మీలాంటి వారు ఇంచుమించు 100 మంది వెహికల్స్ నడుపుతున్నారు. ఇంకా ఈ విమెన్ ఎంపవర్మెంట్ నలుదిశలా వెళ్ళాలని, ప్రతి ఒక్క సిటీలోకి వెళ్ళాలని, ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళాలని, ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వెళ్తున్నటువంటి ప్రతి టచ్ పాయింట్లో కూడా ఆ యొక్క థండర్ ఛార్జెస్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈటో మోటార్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఈ 3E ప్రిన్సిపల్స్తో ఈటో మోటార్స్ ముందుకు వెళ్తుంది. ఈ విధంగా మోవోతో, తర్వాత సిటీతో అండ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో పార్ట్నర్ చేసి ముందుకు వెళ్ళడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ వేదిక మీద నుంచి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ స్మాల్ రిక్వెస్ట్. మ్యామ్, మన సెంటర్కి ఆ యొక్క థండర్ ఛార్జింగ్ స్టేషన్స్ మా గ్రూప్ సంస్థ తరపు నుంచి మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీ యొక్క చేతుల మీదుగా వాటిని ఇనాగ్రేట్ చేసి
ఈ యొక్క సంస్థకి వాటిల్ని డెడికేట్ చేద్దామని. ఏమేమైతే బళ్ళు ఉన్నాయో మీరు ఎక్కడికి ఛార్జింగ్కి వెళ్ళక్కర్లేదు, ఎవరికి డబ్బులు కట్టక్కర్లేదు. ఫ్రీగా అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ చేసుకోండి, ఫ్రీగా మీరు ప్యాసింజర్స్ నడుపుకోండి, ఫ్రీగా మీరు ఎర్న్ చేసుకోండి. ఎందుకంటే when she moves, the nation moves. With this, once again, thank you very much for this wonderful opportunity, JB. Ma'am, and if you can please join us, we'll go and inaugurate this. Thank you very much.